అందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకొని దాదాపు 1000 రూపాయలు తేడా ఉంది కాబట్టి ఉండాలని కోరుకోవడం జరుగుతున్నది. ఇక్కడ అమ్ముకోవడం కూడా చాలా వచ్చిన తర్వాత రైతుల గురించి గ్రామీణ ప్రాంతాలలో నివసించే రైతులు వారి పంటల విధానాన్ని గురించి ఆయన ప్రత్యక్షంగా తెలుసుకొని రైతులకు అన్ని విధాల అన్యాయం జరుగుతుంది, రైతుకు ఏదో విధమైన న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు కందుల కొనుగోలు పెట్టినారు. మళ్ళా త్వరలో శనగల కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బజార్లో మార్కెట్ వ్యాపారులు దళారులు రైతు దగ్గర తగ్గించుకొని తీసుకొని పోయి వాళ్ళు మార్కెట్లో ఎక్కువ ధర కనుక్కోవడము, వ్యాపారస్తులు మా దగ్గర తక్కువ ధరకు తీసుకొని వాళ్ళు ఎక్కువగా లాభాల కోసం ఎక్కువగా వ్యాపారం చేసుకునే దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ రైతుల దగ్గర తగ్గించి 100 కేజీలకు 103 కేజీలు వేసుకుంటున్నారు, 50 కేజీలకు 52 కేజీలు వేసుకుంటున్నారు అనే ఒక ప్రభుత్వ ఉద్దేశంతో సక్రమమైన కొలతలు ఉండాలా, గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం కందులకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. ఈరోజు మనమందరము ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. భవిష్యత్తులో రైతులందరూ కూడా గిట్టుబాటు ధరల కోసం మనం ఇంకా నేనైతే తప్పకుండా రైతు పక్షాన పోరాడతాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాడు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వ్యవసాయదారుల కుటుంబం నారావారిపల్లిలో. ఆయనకు చిన్నప్పటి నుంచి కూడా కొంత వ్యవసాయం అంటే తెలుసు కాబట్టి రైతులకు ఏదో ఒక రకంగా మేలు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ మద్దతు ధర పెట్టి కందులు కొనుగోలు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తారు.